డెన్మార్క్‌కి చెందినటువంటి గ్రీన్‌లాండ్ అనేది అమెరికాకి దగ్గర ఉన్నటువంటిది. అమెరికా తన సెక్యూరిటీ థ్రెట్ కోసమని అది తీసేసుకుంటానని ప్రకటిస్తోంది. అమ్మేయండి ఇస్తాం డబ్బులు, లేదంటే అమ్మం పొమ్మన్నారు. లేకపోతే లాక్కుంటామంటుంది. ఎందుకు సెక్యూరిటీ థ్రెట్ గురించి అంటోంది. అలా మాట్లాడేటటువంటి అమెరికా, భారతదేశం రేపు పొద్దున 7 సిస్టర్ స్టేట్స్‌ని విడగొట్టాలనుకున్నటువంటి బంగ్లాదేశ్‌లో ఉన్నటువంటి కొన్ని పార్టులు లాక్కోవాలనుకుంటుంది. 70 కిలోమీటర్లకు మనకి సమస్య ఉంది. దాన్ని 200 కిలోమీటర్లు మనం లాక్కోవాలనుకుంటాం. ఒప్పుకుంటుందా? సహకరిస్తుందా? లేదా? సహకరించి తీరాలి. ఎందుకంటే నీ సెక్యూరిటీ కోసం గ్రీన్‌లాండ్ కావాలన్నప్పుడు, నా సెక్యూరిటీ కోసం బంగ్లాదేశ్‌లోని పార్ట్ నాకు కావాలి. అట్లాగే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్ చేతిలో ఉన్నంత వరకు మన సెక్యూరిటీ థ్రెట్. అది మేము తిరిగి స్వాధీనం చేసుకుంటాం. అడ్డుకుంటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తే యుద్ధమే చేస్తాం. అప్పుడు పాకిస్తాన్‌కి అండగా నిలబడకుండా భారత్‌కి అండగా నిలబడుతుందా? లేదా? ఎందుకంటే అది మన సెక్యూరిటీ ప్రాబ్లమ్. ఈ రెండిటి విషయాల్లో భారత్ తెగించి ముందుకు వెళ్తే అమెరికా ఏం చేస్తుంది? ఇదే $1,000,000 ప్రశ్న.